సోదరుల స్థానం ఇచ్చి మీడియా అందరం కూడా వెనకాలకి వెళ్ళాలి. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ ఉండదు. దయచేసి ఈ కుర్చీలు మీడియా సోదరుల కోసం దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఎవరు కూడా ఉండదు. దయచేసి ఇక్కడ ఎవరు ఉండదు. అందరూ మీడియా సోదరులు ఇక్కడ కూడా అందరూ దయచేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ దయచేసి మీడియా సోదరుల కోసం ఇచ్చిన స్థానం ఇది. అందరూ కూడా భావించండి. ఎవరు తప్పుగా అనుకోరు. దయచేసి మీడియా సోదరుల కోసం ఇచ్చిన స్థానం. వెనకాల ఉన్న నాయకులు కూడా మీడియా ఓన్లీ మీడియా మధ్యలో ఎవరు అందరూ మొబైల్ సిగ్నల్లో పెట్టారు. మధ్యలో ఎవరు పడదు. మొబైల్ అంతా సరైన పెట్టాలి. మధ్యలో రాకండి. ఎవరైనా కనవస్తుందా? సరైన పెట్టుకోండి. మీరు కూడా కెమెరా కూడా డిస్టర్బ్ అయిపోయింది. మీరు గంట వరకు డిస్టర్బ్ అయిపోయింది. అవునే కదా అందరు ఫోన్ సరే ప్లీజ్. అరే లేరంటే కూర్చుంటారు. ఇట్లా చెప్పండి. చెప్తా అర్థం చేసుకోండి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. స్పీడ్ ఆఫ్ భారత్ మాతా కీ చారిత్రాత్మకమైనటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో ఆశించడానికంటే కూడా ఉత్సాహవంతమైనటువంటి ప్రతిస్పందన జిహెచ్ఎంసీ ఓటర్ల నుంచి
అద్భుతమైనటువంటి విజయ పతాకాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ టీఎస్ఎస్ ఎన్నికల్లో రావడం చాలా ఆనందదాయకం. సుదీర్ఘకాలం నుంచి వస్తున్నటువంటి అవినీతి పాలన, సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్నటువంటి ఈ కుటుంబవాదం, వీటన్నిటి కూడా దెబ్బతీస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి తీర్పును తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా శ్రీ బండి సంజయ్ గారిని నేను హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున అభినందిస్తున్నాను. ఎలక్షన్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ శ్రీ లక్ష్మణ్ గారు, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, డికే అప్ప గారు, 6 జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షులు, వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. శ్రీ బండి సంజయ్ గారు. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అమ్మా, మీరు ఎంత జరగండి ప్లీజ్, బయట పోండి ప్లీజ్, పోండి, వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటుంది కెమెరాలకు. అందరు మీకే చెప్పేది, నిలబడి ప్లీజ్ బయట పోయి బిఫోర్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సార్, సైలెంట్ పెట్టండి. మీరు కూర్చోండి, దయచేసి నిలబడి అక్కడ కూర్చోండి. కుర్చీ కావాలి, కుర్చీ కావాలి. स्लोगन सेवरेदु क्लैप रोड प्रेस मीटिंग है, ठीक है सर? स्लोगन सेवरेदु नहीं क्लैप रोड बच्चे प्लीज प्रेस मीटिंग जाते पाले सर. హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి చైర్మన్ గా గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని, నన్ను కన్వీనర్ గా
ముగ్గురిని జాయింట్ కన్వీనర్గా అనుభవమైనటువంటి వ్యక్తులందరినీ కూడా డికే అరుణ గారు, వివేక్ వెంకటస్వామి గారు, గరికపాటి మోహన్ రావు గారు, రాజాసింగ్ గారు, రామచంద్రరావు గారు, వాటితో పాటు అనేక మందిని ఈ కమిటీలో వారిని కూర్పు చేసి పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ అరవింద్ గారిని, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బాబురావు గారితో పాటు మాజీ ఎంపీలు మీరు కెమెరా డిస్టర్బెన్స్ ప్లీజ్ అక్కడ డిస్టర్బెన్స్ వివేక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, వీరందరినీ కూడా సీనియర్లందరినీ కూడా కమిటీ రూపకల్పన చేసి దాదాపు 30 విభాగాలు ఏర్పాటు చేసి ఛార్జ్ షీటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, శాసనసభ్యులు రామచంద్ర రెడ్డి గారిని, ఎంఎస్ ప్రభాకర్ గారిని, వీళ్ళందరినీ కూడా సభ్యులుగా చేసి వివిధ విభాగాలు ఏర్పాటు చేసి ఒక చక్కటి సమన్వయంతో ఈ ఎన్నికలు జాతీయ అధ్యక్షుడు నడ్డా, మహారాష్ట్ర, అదే రకంగా కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా నియమించి 4 పార్లమెంట్ పరిధిలో వారికి కూడా బాధ్యతలు ఇచ్చి ఈ ఎన్నికలు చాలా సజావుగా నడపడమే కాకుండా జాతీయ నాయకులు అధ్యక్షులు నడ్డా గారితో కూడుకుంటే హోంమంత్రి అమిత్ షా గారు, కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్ గారు, స్మృతి ఇరానీ గారు, ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గారు, కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వారితో సహా అందరూ కూడా అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ ఎజెండాతో పాటు మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరువవుతున్నాయో వాటిని వివరిస్తూ ఈ ఎన్నికల ప్రధాన అంశాలుగా మేము ప్రచారం చేస్తే టిఆర్ఎస్ పార్టీ యొక్క 6 సంవత్సరాలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అభివృద్ధిని విస్మరించి అవినీతికి పెద్దపీట వేసి కుటుంబ పాలనకు తెరలేపి ఏ రకంగా అవినీతి కుటుంబ పాలన ప్రధాన అంశాలుగా ఈరోజు ప్రచారం చేస్తే టిఆర్ఎస్ యొక్క వైఫల్యాల వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల దోహదపడ్డది. ఒకటి మోదీ ప్రభుత్వం యొక్క సానుకూల నిర్ణయాలు, విధానాలతో పాటు పేదల సంక్షేమం, హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి మోదీ ప్రభుత్వం యొక్క చొరవతోనే సాధ్యమని ప్రజలు విశ్వసించడము, టిఆర్ఎస్ యొక్క మజ్లిస్ మతోన్మాద పార్టీతో మైత్రి ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మొదటి చెప్తాం. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా మోదీ ప్రపంచం ఏ రకంగా వీస్తా ఉన్నారు. బీహార్లో 2 ఎన్నికలు మొదలుకుంటే దుబ్బాక వరకు భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా ప్రజలు వారు తీర్పునిస్తూ ఆ రకంగా మరి ఆ విజయ యాత్ర ఈరోజు హైదరాబాద్ ఎన్నికల ద్వారా ఒక నూతన చరిత్ర మూడవటి హైదరాబాద్ సృష్టించడం జరిగింది. ఇవాళ దాదాపు 50 డివిజన్లలో ఒంటరిగా పోటీ చేసి బీజేపీ గెలవడం అంటే నైతికంగా ఇవాళ గెలుపు బీజేపీని మాత్రమే. సాంకేతిక పరంగా ఇవాళ 54-53 సీట్లో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ మజ్లిస్ ఒప్పందంతో వారు పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. 99 నుంచి 50 తగ్గిస్తే 4 నుంచి ఇవాళ 51 వరకు బీజేపీని గెలిపించారు. ఇది ఒక నూతన చరిత్ర. కాబట్టి ఏ రకంగా మేమందరం కూడా ఎన్నికలు పాటిస్తున్నాము. అధ్యక్షులుగా బండి సంజయ్ గారు, చైర్మన్ గా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, మేమందరం కూడా కన్వీనర్, జాయింట్ కన్వీనర్ సభ్యులుగా చూస్తున్నాము. ఇవాళ ప్రజల తీర్పును ఇవాళ మేము స్వాగతిస్తాము.
అదే రకంగా ఎన్నికల సాధిగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ రాజశేఖర్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సాధిగా కేటీఆర్ గారు మాయ మాటలు మభ్యపెట్టే మాటలు చెప్పి హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ప్రజలు కేటీఆర్ కేసీఆర్ నాయకత్వం తిరస్కరించారు. ఇవాళ మున్సిపల్ మంత్రిగా ఘోరంగా అభివృద్ధి చెందారు కేటీఆర్ గారు. ఎన్నికల సాధిగా కూడా ఘోరంగా అభివృద్ధి చెందారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, నైతికంగా పూర్తి బాధ్యత వహించి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. ఆ రకంగా హైదరాబాద్ ప్రజలు ఇవాళ ఇచ్చిన తీర్పు ఇవాళ మీ నాయకత్వంలో మీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క హైదరాబాద్ కోటి ప్రజానికం 150 డివిజన్లు 24 అసెంబ్లీలు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల మనోబద్ధాన్ని ఇది స్పష్టం చేస్తుంది. కాబట్టి రాజీనామా చేసిన బాధ్యత ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రోజు తమ యొక్క ఈ విజయ కేతానాన్ని రాబో రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించి ఇది టీఆర్ఎస్ పతనానికి ఇది నాంది. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశం లేదు. ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు వల్ల వాళ్ళకున్న ఆక్రోశం ఆవేశం ఇది నిరూపితమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీదనే ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పేద ధనిక వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల ప్రజల మద్దతుతో 50 సీట్లు గెలిపించినందుకు వారికి మేము ఈ యొక్క ఎన్నికల కన్వీనర్ కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు. వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ భవిష్యత్తులో ఏ విశ్వాసంతో నమ్మకంతో అయితే మీరు మాకు బాధ్యతగా 50 మంది గెలిపించారు, ఖచ్చితంగా అవినీతికి లేనటువంటి పాలన కుటుంబ పాలన కావాలనేటువంటి పాలన హైదరాబాద్ లో బీజేపీ అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వెలువడినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మరి బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. 100 సీట్లు మావే అని మాట్లాడేటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఎన్నికల్లో తీర్పు కోసం తీర్పు వెలువడినది ఏ విధంగా ఎదురు చూసిండ్రో అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్నది ఒక్క తెలంగాణ ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ హైదరాబాద్ నగర ఎన్నికలో ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతుందో ఎదురు చూసినటువంటి ఈ తీర్పు ఈరోజు బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో లేదు అనేటటువంటి డిపాజిట్ కూడా రాదు అన్న చోట దుబ్బాకలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గంలో కూడా విజయాన్ని సాధించి తెలంగాణ ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పిన దానికి స్ఫూర్తిగా ఇచ్చినటువంటి దుబ్బాక ప్రజలు అదే స్ఫూర్తితో హైదరాబాద్ నగర ప్రజలు కూడా 50కి పైగా స్థానాల్లో ఈరోజు గొప్ప తీర్పుని హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఈ ఎన్నికల్లో విజయానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ఈ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీని గెలవాలని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో ఇక టీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లినట్టే ఈ యొక్క ఫలితాలతో ఇక రోజులు లెక్క పెట్టుకోవాలా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇక ఎన్నికలు ఇంతకుముందు ముందుకు పోయిరు, ఈసారి లేట్ అయితే బాగుంది అనుకుంటారేమో. అప్పుడేమో 6 నెలలు ముందే ఎన్నికలకు పోయింది, ఈసారి 6 నెలల తర్వాత వస్తే బాగుండు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు 2014లో జరిగినాయి కాబట్టి
మరి 6 నెలలు మమ్మల్ని ముందుకేసి ఆ తర్వాత ఎలక్షన్ నిర్వహిస్తే బాగుండేటటువంటి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలని ఆలస్యం అయితే ఓడిపోతామని 3 నెలలు ముందుగానే ఎలక్షన్లను ఆదరా బాదరాగా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎట్లయినా బీజేపీని అడ్డుకోవాలి, బీజేపీ బాగా పుంజుకున్నది. దుబ్బాక ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఒక సంకేతం ఇచ్చింది. హైదరాబాద్ నగర ప్రజలు కూడా మరి అదే రకమైనటువంటి స్ఫూర్తితో హైదరాబాద్ నగరం మా చేతి నుంచి ఎక్కడ దాటిపోతుందో అని ఆదరాబాద్గా ఆగ మేఘాల మీద నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోయినా మాకు అంటే ఎట్లాంటి ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, ప్రచారానికి ఛాన్స్ ఇవ్వకూడదు, క్యాండిడేట్స్ నిర్ణయించుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. సమయం చాలా తక్కువ సమయం ఉంటే నేను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, బీజేపీ వెనక్కి పడిపోతుంది అనేటటువంటి ఆలోచనతో దుర్బుద్ధితో చేసినటువంటి ఆయన ఆలోచన కూడా ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు బీజేపీ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఈ రాష్ట్రంలో మార్పు అవసరం, హైదరాబాద్ నగరంలో మార్పు కోరుకుంటున్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కటిగా నిలిచి ఈ రోజు ఇచ్చినటువంటి ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి కళ్ళు తెరిపించినాయని చెప్పి సందర్భాలు నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా అనేక స్థానాల్లో చాలా అల్లరి చేస్తున్నారు, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మా దగ్గర మెజార్టీ వాళ్ళకి వచ్చిన దగ్గర ఎక్కడైనా చేసి ఏదైనా చేసేటువంటి అనేక ప్రయత్నాలు చేసినారు, అనేక ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి ఏమి చేసినప్పటికీ ఎట్లయినప్పటికీ కూడా ప్రజా తీర్పు గొప్ప తీర్పు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చిండ్రు. ఇదే స్ఫూర్తిని బీజేపీ పార్టీ కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నమూదల బీజేపీ పార్టీ గ్రామ ప్రాంతాల నుంచి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణలో ఆల్టర్నేటివ్ బీజేపీ ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలని ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ దిశగా బీజేపీ పనిచేస్తుంది. మా పార్టీ అందరూ కలిసికట్టుగా ఈరోజు ఏ విధంగా అయితే దుబ్బాక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఒక సమిష్టి కృషితో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ఏ విధంగా పనిచేసామో అదే స్ఫూర్తితో కూడా ముందుకు పోతాం. హైదరాబాద్ నగర ప్రజలు కూడా పూర్తిగా మరి బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. అన్ని విషయాల్లో మరి హైదరాబాద్ నగర ప్రజలకు అభివృద్ధి విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కానీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరోసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఎన్నికల్లో మీరు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరూ మా యొక్క ప్రచార కార్యక్రమాలు కానీ మా యొక్క ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మీరందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కార్యకర్తలకు అందరి ప్రజలకు మరోసారి ధన్యవాదాలు. భారత్ మాతాకి జాయింట్ కన్వీనర్ వివేక్ గారు కూడా వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కేసీఆర్ ఎన్ని గిమ్మిక్లు చేసినా ప్రజలు వారు ఏదైతే అబద్ధాల కోరి ఏదైతే పేరు సంపాదించిండో దాంతోపాటు కల్వకుంట్ల కమిషన్ రావు అని చెప్పి ఏదైతే పేరు సంపాదించిండో ఈ తెలంగాణ రాష్ట్రంనే దేశంలో నంబర్ 1 అవినీతిలో ఉన్నట్టు ఏదైతే వారు వివరించారో, ఒక తుగ్లక్ పాలన ఏదైతే తెలంగాణలో వారు పరిపాలిస్తున్నారో ప్రజలందరూ కూడా దుబ్బాక ఎలక్షన్లో వారికి చెంపదెబ్బ కొట్టిన తర్వాత మళ్ళొకసారి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో వారికి గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే అనుకున్నారు, బీజేపీలో ఇంత చక్కటి మేనిఫెస్టో, ఒక అభివృద్ధి చెందే మేనిఫెస్టో ప్రజెంట్ చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఎలక్షన్స్ ప్రీపోన్ చేస్తూ అపోజిషన్ పార్టీస్కి టైం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు 2 కోట్ల రూపాయల పైన ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెడుతూ గెలుస్తాను అనుకున్నాడు. కానీ ప్రజలేమో కేసీఆర్ అవినీతి, కేసీఆర్ ఏదైతే నియంతృత్వ పాలన ఉందో, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం పాలన ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఘనంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్ కేటీఆర్ గారి ఫెయిల్యూర్ ఏముందో వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళొకసారి వారు నిరూపించుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో వారి వర్కింగ్ ప్రెసిడెంట్షిప్లో 7 స్థానాలు ఓడిపోవడము,
మళ్ళీ డుబ్బా ఓడిపోవడము. ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో 44 సీట్లు ఓడిపోయినారంటే ఇది కేవలం ఫెయిల్యూర్ ఆఫ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ కాంబినేషన్. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ప్రజలను ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ప్రజలు సరైన గుణపాఠం మీకు నేర్పిస్తారని చెప్పి ఈ ఎలక్షన్లో వారు తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సేమ్ పాయింట్స్ రిపీట్ చేయకుండా ఇదొక స్ట్రాంగ్ బేస్ అన్నమాట. ఈ వచ్చే ఎలక్షన్లలో బీజేపీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. 2023 ఎలక్షన్స్లో డెఫినెట్లీ తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. సర్జికల్ స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం, దానికంటే ముందు సాఫ్ట్వేర్ స్ట్రైక్ మాత్రం చేసాం. కారుకు సన్స్టో తెలితే కమలానికి సందేహం జరిగింది. ముందుగా భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించి ఒక విశ్వాసం నమ్మకంతో ఇప్పటికే 43 స్థానాలు గెలవడం జరిగింది. ఇంకా 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం వస్తూ ఉంది. ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రో చేసినటువంటి భాగ్యనగర్ ప్రజలకు శిరస్సు వంచి వినమ్రపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ గెలుపులో కష్టపడి పనిచేసినటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. దాంతోపాటు జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు, అవినీతి పాలనకు, కుటుంబ పాలనకు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు ఎత్తుకొచ్చిన న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు అండగా ఉండి ప్రోత్సహించినటువంటి, అన్ని రకాల సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అభినవ సర్దార్, కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు, వారితో పాటు వివిధ రోడ్ షోలో కానీ వివిధ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు, వివిధ రాష్ట్రాల నాయకులకు, మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, స్మృతి ఇరానీ గారు, ప్రకాష్ జావడేకర్ గారు, ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ గారు కన్వీనర్ గా, శ్రీ కిషోర్ గారు చైర్మన్ గా, వేదిక పెద్దలు, చాలా మంది సీనియర్ నాయకులు, ఒక టీం వర్క్ గా అందరు కలిసిమెలిసి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని తమతో ఆలోచనతో కష్టపడి పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా, వివిధ మోర్చాల నాయకులు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా, మీడియా మిత్రులకు మరియు యాజమాన్యం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నిక కార్యకర్తలు కష్టపడిన తీరు అదొకటైతే, ముఖ్యంగా ఒక 2 వ్యక్తులకు విజయాన్ని అపేద్దాం వాళ్ళకి అంకితం ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాడు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాల్చండి, ఎన్నికల కమిషనర్ రాత్రనక పగలనక అవసరం ప్రత్యేకంగా సర్కులర్ కూడా చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కష్టపడిన కార్యకర్తలు ఎక్కువ శ్రమించి కష్టపడినటువంటి
ఓటోకు లేని వ్యక్తి అబ్బాయి కూడా పోలింగ్ ఆఫీసర్ గా ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని తప్పటితోని కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ అనుకునే ప్రయత్నించినటువంటి ఎన్నికల కమిషన్ కు ఈ విజయాన్ని అంకితం చేస్తారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ మధ్య మంచలే, ఎక్కడ డబ్బులు మంచలే, కానీ అహంకారంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నా చెప్పి ఒక అహంకారంతో గర్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు కూడా చూసి చూడవలసిన పోలీసు అధికారులు గౌరవులు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ గెలుపుకు వారు ప్రధాన కారణము. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది గెలుపులో. మరొక మాట, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎంఏ పార్టీ గుండాలు దాడి చేస్తే చూసి చూడట్టు వివరించే విధంగా కింది స్థాయి పోలీస్ అధికారులను ఆదేశించినటువంటి డీజీపీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా చూసి చూడట్టు ఉండమని చెప్పి ఆదేశించిన డీజీపీ గారు, వీళ్ళిద్దరు ఎక్కడ దాడి చేయకుండా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి డీజీపీ గారు కూడా ఈ విషయాన్ని అంకితం చేస్తారు. ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పగిన గురుతర బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం, ప్రజలను ఓటింగ్ కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదులుగా ఉండడము, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు, గమనించారు. దుబ్బాకలో అల్లుడు సంగతి చూసారు, జేఎస్ఎంసీలో కొడుకు సంగతి చూసారు. దీనికి ఎవరి బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకే వదిలేశారు. అబద్ధాలతో ఇన్ని రోజులు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పద్ధతి టీఆర్ఎస్ పడేసింది, మద్యం ద్వారా డబ్బుల ద్వారా గెలిచే పద్ధతి చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికైనా అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రక్తస్రావాలైనాయి, అయినా కూడా ఎక్కడ గొడవ చేయలేరు. చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్సాఫ్. ఇవాళ కలిసి గట్టిగా ఒక టీం ఏర్పడి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏదో విధంగా అడ్డదారులు గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి చేశారు. చివరికి తప్పుడు సర్కిల్ రిజిస్ట్రేషన్, ఒక సర్కిల్ రిజిస్ట్రేషన్ ప్రత్యేకంగా దాన్ని హైకోర్టు తప్పు కొట్టింది. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవంగా గ్రహించి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలన బద్దలు కొట్టే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని, అవినీతిని అంతమొందించే పార్టీ భారతీయ జనతా పార్టీని భావించి అలా ప్రజలు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మొన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ పార్టీకి పతనం ప్రారంభమైంది. దుబ్బాకలో కారు ఫంక్షన్ అయింది. ఇప్పుడు డెంటింగ్ వర్క్ రెడీ ఉన్నది కాదు. నెక్స్ట్ 2023లో పక్కా షెడ్యూల్ పోతుంది కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినాము. దాన్ని ప్రజలు గ్రహించారు, గమనించారు, భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించారు. కాబట్టి కేంద్రం అనేక ఎదుర్కొంది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా చర్చించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ప్రజలు వాస్తవం లేదు.
వాళ్ళ సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళే ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయాన్ని కూడా వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను మూర్ఖులు అకౌంట్ చేసి కూడగొడతారు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించాలి. కానీ పివి నరసింహారావు జయంతి ఉత్సవంతో జరుగుతున్నాడు. ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోహింగ్యాల విషయంలో మేము వాస్తవాన్ని తెలియజేసే ప్రదేశం రోహింగ్యాలు వెళ్ళారు. పోలీసు అధికారులే ఇన్ని కేసులు పెట్టాం, అన్ని కేసులు పెట్టారు. కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు గుణపడని చెప్పారు. ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గెలిచి బయట రావాలి. కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ చేయండి, వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ చేయండి. కనీసం సమస్యలు వినండి. ఎట్లా ఓడిపోదని చెప్పి నిన్న మాట బయటికి వెళ్ళి పాపం నరసింహరాజు పోతే అడిగిపోయాడు, గణేష్ గుప్తా గారి తనే పోతే అడిగిపోతే ఇప్పుడు ఓడిపోతున్నారు బాబు. పోటీ సాడేసి కనీసం కనిపించగలిగింది ఇప్పటికైనా కూడా. అది భారతీయ జనతా పార్టీ విజయమే. కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ జనాల్లో వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చింది భారతీయ జనతా పార్టీ విజయం. మరి భాగ్యమైన ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ అవ్వాలి. కేవలం మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో ఒక వర్గాన్ని కొమ్ముగాసి ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు భాగ్యమైన ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ అవ్వాలి. తనకి గుడ్డపాలని చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాని విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మనం ఉదయం నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం. కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజల నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరించిన తీరును ఇలా భాగ్యనగరంలో గుర్తించారు. అభివృద్ధి ఆత్మ గౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అభివృద్ధి ఆత్మ గౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు. తప్పకుండా గతంలో జిహెచ్ఎంసీ సమావేశం జరిగితే 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏడి తాగిన మీరు అర్థం చేసుకోండి. ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది. సంస్థలు ఎప్పుడు చర్చ జరగలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమిషన్ల కోసము, కబ్జాల మీద, కమిషన్ల మీద, అడ్డదారులు గుంట నకలక ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీద ప్రజలు భాగ్యనగరంలో గెలిపించారు. తప్పకుండా మీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మమ్మల్ని కూడా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిలదీస్తాం. అభివృద్ధి కోసం సహకరిస్తాం. కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైన అంచనా సిద్ధం కూడా. కానీ పేర్లతోని ఫోటోలు మార్చి, పేర్లు మార్చి ఆ నిధులను దారి మళ్ళిస్తే ఆ అభ్యర్థులతో గెలిచినో తప్పకుండా అడ్డుకుంటారనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ అయింది. ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి. మాకు ఎక్కడ అహంకారం ఉండదు. మేము ప్రశాంతంగా ప్రజల తిరుగుడు శిరస వహించి ప్రజల కోసం పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం, ధర్మం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కాపుల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసిరో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసిరో, విరోధి పోరాటం చేసిరో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం పనిచేస్తాం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అభివృద్ధి భాగ్యనగర ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఓడిపోయిన స్థానంలో తక్కువ ఓట్లతో ఓడిపోయాను. తక్కువ ఓట్లతో ఓడిపోయాను. ఓటింగ్ శాతం పెరిగింది. సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి. కాబట్టి ఇంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని నమ్మకం ఉంచడం తప్పకుండా ఆ నమ్మకాన్ని మమ్మేయకుండా రాబోయే రోజుల్లో అదే పొందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ
ముగిస్తున్న భారత్ మాతాకి జై. ఇప్పుడు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి పెద్ద బలాన్ని చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరింత పారదర్శకతతో ఎలక్షన్స్ నిర్వహించినట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఆధార బాధాలుగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళింది. కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది. మీకు తెలుసు, హైదరాబాద్లో హోర్డింగ్స్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీకి ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు ఒక్క హోర్డింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా ఏ రకంగా వ్యవహరించిందో మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా అనేక రకాల తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ఫలితాల సందర్భంగా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. పోలింగ్ రోజు, పోలింగ్ ముందు 2 రోజుల ముందు ఏ రకంగా డబ్బులు వందల కోట్ల రూపాయలు ఓటర్స్ పంపిణీ చేస్తూ ఉంటే, మద్యం పంపిణీ చేస్తూ ఉంటే అడుగడుగున మీరే కవర్ చేశారు చాలా టీవీలలో. అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నము, వీరోచితమైనటువంటి పోరాటము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని బస్తీలలో, అన్ని డివిజన్లలో ఏ రకంగా నిర్వహించాలో మనం చూడడం జరిగింది. ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, టిఆర్ఎస్ పార్టీ 99 సీట్ల నుంచి 54 సీట్లకు బలాన్ని పడిపోయింది. 54 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రావాల్సింది. 45 సీట్లు టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజా ఆదరణ కోల్పోతుందో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్ చూశాము. ఈ రోజు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ ఫలితాలను చూస్తా ఉన్నాము. టిఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది బలాన్ని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడతా ఉంది. ఎంఐఎం పార్టీ కూడా బలాన్ని కోల్పోవడం జరిగింది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే 4 స్థానాల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మరి 40 స్థానాలకు మించి, అంటే ఇంకా తుది ట్యాలీ జరగాలి. ఇంకా టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ గెలిచినాక కూడా చాలా సీట్లలో ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి డిక్లేర్ కాకుండా, సర్టిఫికేట్ ఇవ్వకుండా మేము మధ్యాహ్నం నుంచి అదే చేస్తాము. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులు కూడా శిరసావించేటువంటి పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి లేదు. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చినప్పుడు కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఒక్కొక్క సీట్ దగ్గర ఆపుతా ఉన్నారు. అనేక సార్లు రీకౌంటింగ్ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ 2 పార్టీలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆదరణ కోల్పోయారు. అనేక రకాల ముఖ్యమంత్రి స్థాయిలు ఎత్తి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల ఆధార రహితమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు
విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి 50 సీట్ల వరకు కూడా 1-2 సీట్లు అడ్డుకోవచ్చు 50 సీట్ల వరకు కూడా ఈరోజు ఆదరించడం జరిగింది. ఇది మేము ఎందుకంటే బీజేపీగా గతంలో ఒకసారి 15 సీట్లు, ఒకసారి 12 సీట్లు, గత ఎలక్షన్స్లో 4 సీట్లు మేము సంపాదించుకోవడం జరిగింది. గత ఎలక్షన్స్లో మేము టీడీపీతో కలిసి పోటీ చేశాం. ఈసారి స్వతంత్రంగా మేము పోటీ చేయడం జరిగింది. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకున్నాం, సీట్ల శాతాన్ని పెంచుకున్నాం. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనేటువంటి ఏదైతే ప్రజల కోరిక ఉందో, ప్రజల ఆకాంక్ష ఉందో, ఆకాంక్షకు ఒక మినీ హైదరాబాద్ ఏదైతే ఉన్నది, ఇది ఒక మినీ ఇండియాగా, మినీ తెలంగాణ అనేది ప్రతిబింబించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యావంతులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు ఇక్కడ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావి వర్గం ఇక్కడ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కాలకు సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సంకేతం ఈరోజు ఎలక్షన్స్ లో ఇచ్చారో అది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి ఒక మైలురాయిగా మేము భావిస్తా ఉన్నాము. మేము ఈ సందర్భంగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కుటుంబ పాలన ఎదుర్కోవడం కోసం, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం మాకు ఏదైతే ధైర్యాన్ని ఇచ్చి అండదండాలుగా ఉండి మాకు మీరు ముందు కదలండి, మీకు అండగా జాతీయ పార్టీ ఉంటుందని చెప్పి జాతీయ నాయకత్వం అంతా కూడా మాకు అండగా నిలబడి ప్రతి అడుగడుగునా మా రాష్ట్ర పార్టీ కావలసినటువంటి అన్ని రకాల సలహాలు ఇచ్చి, అన్ని రకాల సూచనలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి జాతీయ పార్టీకి, తెలంగాణ సంబంధించినటువంటి మేధావి వర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోటైతే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించారో ఆకాంక్షలను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి పూర్తి స్థాయిలో ముందుంటుంది. మీకు తెలుసు ఇక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా సోషల్ మీడియా ద్వారా అనేక రకాల తప్పుడు ప్రచారం చేశాం. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడి పేరు మీద అనేక రకాల తప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేసి మనం దూరం చేసేటువంటి ప్రయత్నం చేశాం. కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటైనటువంటి భావజాలంతో ఉండేటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు అనేక ఇతర రాష్ట్రాలకు సంబంధించి अलग अलग प्रांतों से जो हैदराबाद में है, जीएचएमसी में रहते हैं, वो गुजरात का हो, राजस्थान का हो, बिहार का हो, कन्नड़ का हो, मराठी हो, तमिल हो, सभी अलग अलग प्रांतों के जो लोग रहते हैं, मैं भारतीय जनता पार्टी तेलंगाना के शाखा द्वारा सभी लोगों को मैं धन्यवाद देता हूं जो आशीर्वाद दिया है. अदे विधंगा आंध्र రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్స్ కూడా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఆ ఓటర్స్ భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ఆదరించారు. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మేమందరము ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సింది, ఇంకా కొంత అరకొర ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీలో ఏ రకమైనటువంటి మరి స్ట్రాటజీ, ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలనే విషయంలో కూడా నిర్ణయిస్తాము. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ విజయము భారతీయ జనతా పార్టీ ఒక్కరికి మాత్రమే విజయం వచ్చింది. మిగతా అన్ని పార్టీలకు హైదరాబాద్ ప్రజలు ఈరోజు అడ్డుకట్ట వేశారు. వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు అడ్డుకట్ట వేశారు. ఆదరించింది ఒక్క భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఎంత దుర్వినియోగం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా హైదరాబాద్ ప్రజలు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. ఎన్నికలతో నిమిత్తం లేకుండా, ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా మేము తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాము.
నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరింతగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమాన్ని మరింతగా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తూ మరి ప్రత్యేకంగా ఏ రాత్రి అనకుండా ఏ పగలనకుండా మరి మీడియా కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మీడియా మిత్రునికి మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ ఎక్కడ పిలిస్తే అక్కడ ఏ రాత్రి పిలిస్తే అక్కడ ఎంత దూరమైన వర్షాలున్నా ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా అండగా నిలబడ్డారు. మీ అందరికి కూడా పేరు పేరున్న లోపల ఉన్నటువంటి సబ్ ఎడిటర్స్ కానీ ఇన్పుట్ ఎడిటర్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్ మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాలేదు, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మీరు అనుకున్నట్టుగా ఎంఐఎం తో టీఆర్ఎస్ వెళ్తుందని అనుకుంటున్నారు. మీరు ఫస్ట్ నుంచి పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మేము రాష్ట్ర నాయకులతో కూర్చున్న తర్వాతనే మేము సంబంధించినట్టు స్పందిస్తాం. ఏం అవసరం లేదు. ప్రజలు తెలంగాణ ప్రజలు ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అదర్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ మేము కామెంట్ అంటే మీ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుతాను. హైదరాబాద్ ప్రజలకు మీరు టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పండి అని మీరు ప్రశ్నించారు. కానీ మీకు 50 సీట్ల దాకా ఇచ్చారు. అసలు ఏం ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? మీరు ఏం చేయబోతారు? ప్రజలకు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన హామీ కానీ ఫలితాలు ఇంకా పూర్తిస్తారు. నేను చెప్పాను కదా, తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ విషయంలో కానీ మా పార్టీ తెలంగాణ ప్రజలు భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ సంబరాలు చేస్తారు సార్. ఎప్పుడు చేస్తారు? భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ సంబరాలు చేస్తారు. ఇక్కడ ఉన్న చేసుకుంటారు. సార్ ఇంకా మూడే సార్ వచ్చే రిజల్ట్. ఇంపార్టెంట్ విషయం అడగనే చెప్తాను. నిజంగా మరొకసారి చెప్తున్నాను, న్యాయంగా చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగం ఇంత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా నీతి నిజాయితీతో ఎన్నికలు జరిపినట్లయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు ఫలితాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మెజార్టీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు ఇచ్చేవారు. కానీ పూర్తి స్థాయిలో నేను అనేక ఎన్నికలు చూశాను. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎన్నికలు చూశాను. కానీ ఇంత బరి తెగించి అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి ఎలక్షన్స్ గతంలో ఎప్పుడు కూర్చోలేదు. మీరే సాక్ష్యం దాన్ని. సో మోడీకి గిఫ్ట్ ఇచ్చారంటే మీరు అనుకోవచ్చా? తప్పకుండా మోడీ కావచ్చు, ప్రజలకు కావచ్చు, లేకపోతే మా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఈ యొక్క ఎలక్షన్స్ మేము ఆ ఎలక్షన్ వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి అంకితం. ప్రజలు ఇచ్చారు కదా, ఇప్పుడు సరిపోదు. ఎలక్షన్ సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అందరికీ తెలుసు. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీగా మేము 2023 వరకు కూడా ఏ రకంగా అన్యాయం చేసింది ప్రజలకు చెప్పడమే కారణంగా. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. నిజమైనటువంటి తీర్పు ప్రజలే ఇస్తారు. కాబట్టి మరింతగా ఈ విషయాలను ప్రజల మధ్య తీశారు. 2023 రిఫరెండం అనుకోవచ్చా? మేము ఏం అనుకోము. 2023 రిఫరెండం అనుకోవద్దు, అవసరం లేదు. ఎందుకంటే 2023 మీకు పూర్తి విశ్వాసంతో మరొకసారి మనవి చేస్తున్నాను. 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారము రావడం కోసం ఏకైక లక్ష్యంగా పనిచేస్తా ఉంది. ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పోవాలని, ఈ కుటుంబ పాలన పోవాలని, ఈ అవినీతి పాలన పోవాలని, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు ఏదైతే ఈ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసే దిశగా ఏదైతే పరిపాలన చేస్తా ఉందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రతి హృదయంలో ఉంది, ప్రతి వ్యక్తిలో ఉంది. ఈరోజు వాళ్ళకు ఒక విశ్వాసం వచ్చింది. సరైనటువంటి ప్రతిపక్షం లేదు అనేటువంటి భావనతో ఉండేవాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికల ద్వారా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. ఈ పార్టీ అండగా నిలబడితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మట్టి కలుస్తుంది అనేటువంటి భావన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. లాస్ట్ క్వశ్చన్ 4 ఎంపీలు గెలిచారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక గెలిచారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కేటీఆర్ ప్రచారం చేసిన తర్వాత మీకు సీట్లు వచ్చిన 50 దాకా. సో ఏమైనా డిమాండ్ చేస్తారా కేటీఆర్ రిజైన్ చేయమని? ఇంటర్నల్ విషయం.
మేమేమి ఆ రకంగా డిమాండ్ అంటే మీ మీద కామెంట్ చేశారు, కేంద్రం నుంచి నిధులు తేలేదని చెప్పి చెప్పారు. వాళ్ళన్నీ చెప్పినా కూడా వాళ్ళకి తప్పని ఈరోజు ప్రజలు నిరూపించారు, తీర్పు ఇచ్చారు. కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ముఖ్యమంత్రి గంటల కొద్దిగా ఉపన్యాసాలు ఇచ్చి దుబాక్ ఎలక్షన్ సందర్భంగా కానీ, ఈ ఎలక్షన్ సందర్భంగా కానీ ఏదైతే అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేశారో అది వాస్తవం కాదు, మీరు చెప్తున్నది తప్పు అని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పారు. రోహిత్ యాదవ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతారు సార్. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మధ్యంతర ఎన్నికలు వస్తాయన్నారు. మంత్రులు నియోజకవర్గాల కూలిపోతుందా అండి? కూలిపోతా అన్నారు. పోయే అవకాశం వాదాలు అదే ఆ పరిస్థితి ఏమన్నా అంటే మీరే అన్నారు, ముఖ్యమంత్రి బహిరంగ సభ అప్పుడు ఏమన్నా మీరే అన్నారు. అప్పుడే ఆయన ఓటమి ఒప్పుకున్నాడు, ఇప్పుడు బయటికి రాలే. అంటే ఆయన నష్టపెట్టి కొడతాడు. లాస్ట్ గవర్నమెంట్ నష్టపెట్టి కొడతాడు, అందుకే ప్రజలు చెడు మొబైల్ నష్టం చెడు వాళ్ళు రెండు మిక్స్ చేసి కొట్టేది ఎన్నికలు. నేను నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల 2020లో లోకల్ పడతాను. అహంకారం పంచాలతో ఉండాలి. మేము వాళ్ళు అన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను నేరుగా గెలిస్తే తప్పకుండా భాగ్యలక్ష్మి దేవాలయం కదా ఉత్సవాలు తీసుకుంటాను. కానీ ఇంకా మేయర్ రాలేదు, మేయర్ మేము తప్పకుండా ఉత్సవాలు ఇస్తాం. తప్పకుండా అందరూ కూడా అపరాధ దశ మాత్రం తప్పకుండా ఇస్తాం. ఆపరేషన్ ఆకర్షింటుందా టీఆర్ఎస్ నుంచి అట్లాంటి ప్రయత్నాలు చేస్తారు? ఆపరేషన్ క్లోజ్ అయిపోయింది, ఆపరేషన్ పడలేదు. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మీ వైపు తిప్పుకోవడం. సార్ ఇప్పుడు నిజామాబాద్ లో బీజేపీ Because ఇంతే స్థానాలు గెలిచారు సార్. బీజేపీ నిజామాబాద్ ఎక్కువ కార్పొరేటర్ గెలిచిన చాలా మంది టీఆర్ఎస్ పోయారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ లో మీ కార్పొరేటర్లు పోరని నమ్మకం ఉందా? కూలిపోతున్నటువంటి గడవలు ఎవరెత్తారే బాబు? వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి భయపడి మా పాట గౌరవాలు వాళ్ళ పాటలు మరి చూస్తారు. కూలిపోతున్న ఎవరు ఎక్కుతారా? ఎవరు ఎక్కుతారు? టీఆర్ఎస్ పార్టీకి కార్పొరేటర్లు వస్తే మేము వేరే చేస్తాం. మేయర్ ప్రజల తీర్పును శిరసా వహిస్తాం మేము. ప్రజలు ఏ దాన్ని మాత్రమే శిరసా వహిస్తాం. నుంచి కమలకూటికి రానికి సిద్ధంగా మీకు ఉంటే మాకు చెప్పండి.